2009 ఈ రోజు రిలీజ్ అయిందన్న మామూలు రిలీజ్ అయినదని సినిమా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో చూసారన్న సినిమా. అబ్బా డైరెక్టర్ గారు రాంబాబు గారు ఎన్ని సినిమాలు చేశారు తెలియదు కదా, ఈ సినిమాలో చాలా న్యాచురల్ గా చూపించారన్నా. అబ్బా హీరో గారు ఇంకా రాజు బన్నీ గారు ఇంకా యాక్టింగ్ అన్న న్యాచురల్ స్టార్ అన్న నాని గారు కనిపించారని నాకు నిజంగా హీరోయిన్ అయితే ఇంకా మన బన్నీ సినిమాలో హీరోయిన్ ఎలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ హీరోయిన్ అన్న. ఈ క్యారెక్టర్ చూసుకుంటే ఇంకా ఇది మన దేశం సురేష్ గారి క్యారెక్టర్ అయితే పోయాను. బాబు సినిమాలో కట్టపోవాలనుకుంటుందా అలాంటి క్యారెక్టర్ చేశారన్నా. ఒక 10 minutes ఉంటాయన్నా, ఆ 10 minutes కోసం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలన్నా. మంచి మూవీ అయినా ఈ వారంలో ఏదైనా బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే బ్రహ్మాండ మూవీ అయినా దయచేసి అందరూ కూడా థియేటర్కి వచ్చి పిల్లలు పెద్దలు లవర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ చుట్టుపక్కల అందరూ కూడా చెప్పి థియేటర్కి వచ్చి చూడాలన్నా. ఈ సెల్ ఫోన్లో గిరిపోన్లో చూడొద్దనా, థియేటర్ లో చూస్తే తెలుస్తుందన్నా. ప్రతి విలేజ్, ప్రతి సిటీ, ప్రతి జిల్లా, ప్రతి మండలం అందరూ చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే బ్రహ్మాండ మూవీ అయినా బ్లాక్ బస్టర్ మూవీ అయినా. అందరికీ నమస్తే, అందరికీ శనార్థులు. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో నేను కూడా పాత్రలను అయినందుకు. ఎందుకంటే ఎప్పుడో అంతరించిపోతున్న కళలని ఈ మధ్య కాలంలో మనం నిజంగా తెలంగాణ కల్చర్ మొదలైనప్పటి నుండి ఇంకా ఎక్కువ అంటే బయట విదేశాలలో కూడా ఒగ్గు కళలని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. అందులో నాకంటే ఒగ్గు కళాకారులకు సాన్నిధ్యం ఉన్నది నాకంటే ఎక్కువ ఉండరు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. ఎందుకంటే నా ఆట, నా అరంగేట్రం నేను చిన్నప్పటి నుండి ఆ ఒగ్గు కళల డప్పు వాయిద్యాలతో ఒగ్గు కళలతో నేను పుట్టి పెరిగాను. కాబట్టి నాకు అమ్మవారి శివశక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడాలి. అండ్ అలాగే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఒక ఒగ్గు కళల మీద ఒక సినిమా రావడం ఇదే మొదటిసారి. ఎందుకంటే అంతరించిపోతున్న కళలని మన భావితరాలకి చూపించాలంటే ఇలాంటి సినిమాలకి నిజంగా ఆదరించాలి. ప్రభుత్వం తరఫున కూడా నేను కోరుకుంటున్నాను, ఇలాంటి సినిమాలను ఇంకా ఎంకరేజ్ చేసి ఇలాంటికి మీరు గవర్నమెంట్ పరంగా కూడా సబ్సిడీస్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టుగా ఇందులో R&B డాక్టర్ గా హీరో బన్నీ రాజు గారు చేశారు. అలాగే బ్రహ్మాండ మూవీ చాలా బాగుంది. అంటే విశ్రాంతి వరకు ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉన్నా తర్వాత మాత్రం చాలా సస్పెండెంట్ గా ఉంది. అందులో ప్రధానంగా హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేసిండ్రు. కొమ్రక్క క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ బెటర్ దెన్ చాలా బాగా చేసింది. మేము కొమ్రక్క టీమ్ లోనే ఉంటాము, వర్క్ చేస్తాము. కాబట్టి రియాలిటీ షోగా మేము బెస్ట్ మూవీగా భావిస్తున్నాము. కొమ్రక్క యాక్షన్ చాలా చాలా బాగుంది. ఏడ్చిన, నవ్విన, విలన్ గా, హీరోయిన్ గా, అమ్మగా సూపర్ హిట్ కొమ్రక్క. బెటర్ దెన్ బ్రహ్మాండ మూవీ, వెరీ వెరీ బెటర్ దెన్. I let the public response, so I hope people will go and watch our movie and hopefully they will love it. How do you feel in acting in I'm feeling very good and very different because it was my first project in Telugu, so that's why I'm very excited and I'm very happy. Co-actor is very cooperative from the very start. So why you handle that? Yeah, no, the team was వెరీ పర్ఫెక్ట్. మన తెలుగు, హిందీ, పంజాబ్ ఏం లేదు, నటించడం అంటే యాక్టింగ్ అంటే మస్తు ఇష్టం అన్నమాట. చాలా చాలా బాగా చేసింది. కోఆపరేషన్ కూడా అలానే. ఈ బ్రహ్మాండం మూవీ నిజంగా హీరో మాత్రము తెలుగుడే చాలా బ్రహ్మాండం చేశాడు. అందులో హీరోని ఆమె వేరే రాష్ట్రం కానీ పర్లేదు, ఆమె కూడా తెలుగు చాలా బ్రహ్మాండం. కానీ అసలు విలన్ ఎవరో అనుకుంటా కానీ ఈ రోజు జబర్దస్త్ కొమ్రక్క విలన్ గా చేసి యాక్టింగ్ అద్దరు కొట్టిండంటే ఎక్కడ కొట్టిండు. నిజంగా కొమ్రన్న నిజంగా సూపర్. ఈ మూవీ నిజంగా ఒక ఫ్యామిలీ చూడాల్సిన మూవీ, ప్లస్ టోటల్ గా సూపర్ హిట్ మూవీ అవుతుంది. నిజంగా ఏ వల్లైనా సరే ఇది 2 రాష్ట్ర ప్రజలు ఈ సినిమా కంపల్సరీ చూస్తారు, చూసి ఆనందిస్తారు. మీ బీజేపీ బాలు నాయక్ చేసింద్రం. థ్యాంక్ యూ. మూవీ బ్రహ్మాండంగా ఉన్నది. ఎక్కడ చూసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు బోర్ లేదు. సినిమా లాగినట్టు కూడా లేదు. అన్ని రకాలు ఇది లేదన్నట్లు ఈ మధ్యకాలం మంచి బ్రహ్మాండమైన స్టోరీ, బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి. హై లెవెల్ లాస్ట్కి అయితే అదిరిపోయే సీన్స్లు ఉన్నాయి అలా ఒక్కొక్కటి. అది అంటే భయంకరంగా స్టోరీ, భయంకర ఆమెని కదా, ఆమెని చాలా మంచిగా చేసింది. ఈ సినిమాలో నెంబర్ 1 పేరు ఆమెది. సినిమా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇదే మంచి సినిమా. అందరూ ప్రేక్షకులు చూసి ఆదరించాలని కోరిక.
కమల క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. శ్యామల క్యారెక్టర్ అంటే ఆమె వస్తుంది సాంగ్ లో ఉంది కదా, కనిపించింది. కనిపించింది, స్పెషల్ శ్యామల కనిపించింది, ఎండింగ్ లా చాలా కనిపించింది. చాలా ఫైట్లు ఉన్నాయి ఆమె, స్టోరీ చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ అదిరిపోయేటట్టున్నది. అక్కడ నుంచి లేబుది కాదు, మనకు చూసిన కోసి చూడబుద్ధి అవుతుంది. చాలా బాగా వచ్చింది, అన్ని రకాలు బాగుంది, ఆదరించాలి. మెయిన్ గా ఇప్పుడు మూవీ మన పురాతనమైన కళల గురించి వెతికి తీసి బయటికి తీసుకురావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్టే. అది ఫస్ట్ ఉంటే ఎట్లా మనుషులకు దాని విధానం తీసిరు, దానికి దీన్ని కరెక్ట్ అవుతుంది. చూడదగ్గర సినిమా. బ్రహ్మాండ అని అద్భుతమైన ఒక మన బన్నీరాజు గారు నటించారు. చాలా అద్భుతంగా ఉంది చిత్రం, మామూలుగా లేదు. ఇవాళ ఏంటంటే యాక్చువల్లీ ఈ రోజు మనకి 29వ తారీఖు మన నాగార్జున గారు, మైకేల్ జాక్సన్ గారు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వేడుకలు అద్భుతమైన ఒక బ్రహ్మాండ సినిమా అనేది రిలీజ్ అయింది. చాలా బాగుంది, స్టార్టింగ్ నుంచి చాలా అద్భుతంగా ఉంది అనమాట. ఒక తెలంగాణ యొక్క ట్రెడిషన్, ఒక కళ గురించి చాలా అద్భుతంగా ఈ చిత్రం అనేది తీశారు. ఇదేంటంటే పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం. సాంగ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి, హీరోయిన్ కూడా చాలా ఎక్సలెంట్ అనమాట. సో ఆవిడ కొత్త కూడా పాత కూడా పక్కన పెడితే చాలా అద్భుతంగా ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఎలా చేస్తారో మన హీరో బన్నీరాజు గారు కూడా ఆయన ఎక్స్ప్రెషన్ కానీ ఫేస్ ఫీలింగ్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అలా హీరోయిన్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా చేసింది. సో ప్రొడ్యూసర్ మన డైరెక్టర్ గారు లేకపోయినా కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలతో ఈ చిత్రం బాగా బాగుంది. నెక్స్ట్ మన శ్యామల మేడం ఉన్నారు. సో ఆవిడ స్పెషల్ సాంగ్ అసలు మామూలుగా వైబ్రేషన్ ఏంటంటే మామూలుగా లేదు. అమ్మవారు ఒకసారి డైరెక్ట్ సినిమా థియేటర్లోకి అంటే మన ఎందు వచ్చేసిన అంత ఫీలింగ్ అది ఉంది. ఆ సాంగ్ కూడా శ్యామల గారి సాంగ్ మామూలుగా లేదు, అసలు అద్భుతం. నెక్స్ట్ ఈ క్లైమాక్స్ కి వస్తే అసలు మనం సస్పెన్స్ అనేది మామూలుగా లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది ఉంది. తర్వాత క్లైమాక్స్ అనేది మేము చెప్పకూడదు. మీరు కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూసి పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు కానీ చిన్న నుంచి పెద్దోళ్ళు కూడా అందరూ చూసి సినిమా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ తో పాటు కళ ఎందు చిన్నపిల్లల నుంచి ఈ రోజు ప్రత్యేకత అనేది తెలియాలి, కళల ఎందు అభిప్రాయం అనేది తెలియాలి. ప్లస్ ఈ తెలంగాణ ట్రెడిషన్, మర్చిపోయిన ట్రెడిషన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. సో మీరందరూ కూడా ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాని అఖండ విజయం చేయాలని కోరుకుంటూ జై హింద్, మీ వంశకృష్ణ.